హాయ్ ఫ్రెండ్స్, కాలేజ్ సొల్యూషన్ ఛానల్ మీకు స్వాగతం. ఇవాళ విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్ గురించి చెప్తాను. సో ఈ కాలేజ్ ఫీ స్ట్రక్చర్, ప్లేస్మెంట్స్ అండ్ ఎంసెట్ కట్ ఆఫ్, సో ఇవన్నీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కోర్సెస్ ఆఫర్ చూడొచ్చు మీరు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్సి కేటగిరీ ఏ 126 సీట్స్, కేటగిరీ బి 54 సీట్స్, ఇంటెక్ టోటల్ 180 సీట్స్. ఇప్పుడు మనం ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీఏ చూస్తే కేటగిరీ ఏ 126 సీట్స్, కేటగిరీ బి 54 సీట్స్, ఇంటెక్ 180 సీట్స్. నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ కేటగిరీ ఏ 84 సీట్స్, కేటగిరీ బి 36 సీట్స్, ఇంటెక్ 120 సీట్స్. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ త్రిబుల్ ఈ category A 84 seats, category B 36 seats, intake 120 seats. Next information technology IT category A 84 seats, category B 36 seats, total 120 seats. Next మీరు artificial intelligence and data science చూస్తే category A 84 seats, category B 36 seats, total 120 seats. Computer science and business system CSBS category A 42 seats, category B 18 seats, intake 60 seats. నెక్స్ట్ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ చూస్తే ఏఐ అండ్ ఎంఎల్ కేటగిరీ ఏ 42 సీట్స్, కేటగిరీ బి 18 సీట్స్, ఇంటెక్ 60 సీట్స్. నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ చూస్తే మీకు కేటగిరీ ఏ 42 సీట్స్, కేటగిరీ బి 18 సీట్స్, కేటగిరీ ఇంటేక్ వచ్చి 60 సీట్స్. సో మీకు హైయెస్ట్ వచ్చి సిఎస్సి అండ్ ఈసీఈ టోటల్ సీట్స్ ఇంటేక్ వచ్చి 180 సీట్స్. సో మీరు కేటగిరీ బి అంటే కేటగిరీ ఏ కన్వీనర్ కోట, కేటగిరీ బి మేనేజ్మెంట్ కోట. కేటగిరీ బిలో టూ టైప్స్ ఉన్నాయి, ఎన్ఆర్ఐ అండ్ నాన్ ఎన్ఆర్ఐ కోట. ఎన్ఆర్ఐ కోట వచ్చి 15%, నాన్ ఎన్ఆర్ఐ కోట వచ్చి 15%. అంటే ఇప్పుడు మీకు 54 సీట్స్లో 50% అనేవి ఎన్ఆర్ఐ కోట, 50% అనేవి నాన్ ఎన్ఆర్ఐ కోట. సో ఎన్ఆర్ఐ కోట 50% ఆల్రెడీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి. ఎవరైతే ఇంకా సీట్స్ ఎన్ఆర్ఐ వాళ్ళు తీసుకోకపోతే ఆ మిగిలిపోయిన సీట్స్ కూడా నాన్ ఎన్ఆర్ఐలోకి కలిపి మీకు కౌన్సిలింగ్ పెడతారు. సో ఆ వీడియో నేను పైన కార్డ్స్లో వదులుతున్నాను, సో మీరు చెక్ చేసుకోవచ్చు. సో మీకు మిగిలిపోయిన ఎన్ఆర్ఐలో మిగిలిపోయిన సీట్స్ నాన్ ఎన్ఆర్ఐలో ఇచ్చేస్తారు. సో అది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎంటెక్ కూడా చూడొచ్చు మీరు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 18 సీట్స్ ఇంటేక్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ 18 సీట్స్ ఇంటేక్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్ 18 సీట్స్ ఇంటేక్, ఎలక్ట్రికల్ అండ్ పవర్ ఇంజనీరింగ్ 18 సీట్స్ ఇంటేక్. సో ఇప్పుడు మీరు చూడొచ్చు బీటెక్ అడ్మిషన్ ఇంటూ ఫస్ట్ ఇయర్. సో మీకు చెప్పాను కదా, కేటగిరీ ఏ సీట్స్ వచ్చి 70% ఆఫ్ ద ఇంటేక్ ఆర్ అండర్ దిస్ కేటగిరీ అండ్ దీస్ సీట్స్ ఆర్ ఫిల్డ్ బై ఈఏపీ సెట్ కన్వీనర్. 30% of the intake in each course are made by competent authority of the government of AP through online admission process. సో ఇయర్ నుంచి మారింది. 30%లో 15% ఎన్ఆర్ఐ అవి మాత్రం కాలేజ్ వాళ్ళు ఇస్తారు, అండ్ 15% మాత్రం ఖచ్చితంగా ఏపీ కౌన్సిలింగ్ ద్వారా ఇస్తారు. సో కౌన్సిలింగ్ మెరిట్ ద్వారా ఇస్తారు. 70% అయితే విడిగా, 15% విడిగా జరుగుతుంది. సో అది ఎలిజిబిలిటీ చూడొచ్చు మీరు. ఏ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 16 years of age as on 31st December of the academic year for which the admissions are being conducted. NRI candidates 5% eligibility. A pass in the qualifying examination with not less than 50% of marks in the prescribed group. సో మీకు 50% కన్నా మార్క్స్ తక్కువ రాకూడదు ఎన్ఆర్ఐ అయితే. ద రిమైనింగ్ సీట్స్ షెల్ బి ఫిల్డ్ విత్ క్యాండిడేట్ ఇంక్లూడింగ్ ఫ్రమ్ అదర్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీస్ హూ హ్యావ్ సెక్యూర్డ్ ర్యాంక్ అట్ ఏఐ త్రిబుల్ అండ్ సెక్యూర్డ్ నాట్ లెస్ దాన్ 45% ఆఫ్ మార్క్స్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ గ్రూప్ అండ్ సబ్జెక్ట్. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చి మీకు 45% కన్నా మీకు కామన్ ఏంటంటే 45% కన్నా మార్క్స్ తక్కువ రాకూడదు 10+2 కానీ ఇంటర్ కానీ. సో మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చి ఏఐ త్రిబుల్ అంటే జేఈ మెయిన్ ర్యాంక్ ద్వారా మీకు ఫస్ట్ ఫిల్ చేస్తారు. సెకండ్ వచ్చి మాత్రం మీకు ఎంసెట్ ర్యాంక్ బట్టి ఫిల్ చేస్తారు. థర్డ్ వచ్చి మీ 10+2 కానీ ఇంటర్ క్వాలిఫై అవుతారు కదా, సో ఆ మార్క్స్ బట్టి ఫిల్ చేస్తారు. మేనేజ్మెంట్ కోటా మిగతా 15% సీట్స్ అయితే. సో మెయిన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చి జేఈ మెయిన్స్ ద్వారా ఫిల్ చేస్తారు. అడ్మిషన్ టు సెకండ్ ఇయర్ బీటెక్ లాటరల్ ఎంట్రీ. సో బీటెక్ లాటరల్ ఎంట్రీ డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సెకండ్ ఇయర్ బీటెక్ అంటే డైరెక్ట్ సెకండ్ ఇయర్లో జాయిన్ అయిపోవచ్చు. ఎడిషనల్ 10% ఆఫ్ ఇంటేక్ ఆర్ అడ్మిటెడ్ టు సెకండ్ ఇయర్ బీటెక్ కోర్స్ అండర్ లాటరల్ ఎంట్రీ స్కీమ్ బేస్డ్ ఆన్ ఈసెట్ ర్యాంక్. సో మీరు ఈసెట్ ఎగ్జామ్ రాసి జాయిన్ అవ్వచ్చు. మీరు అదే బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి జాయిన్ అవ్వాలంటే మీరు ఎంసెట్ ఎగ్జామ్ రాసి జాయిన్ అవ్వచ్చు. స్టూడెంట్స్ ఫ్రమ్ డిప్లొమా అండ్ బీఎస్సీ స్ట్రీమ్స్ ఆర్ ఎలిజిబుల్. సో డిప్లొమా అండ్ బీఎస్సీ స్ట్రీమ్స్ వాళ్ళే ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు ఎన్ఆర్ఐ అయితే ఫీ వచ్చి మాత్రం $5,000 అంటే 3,63,000.
ఇప్పుడు మనం బీటెక్ కాలేజ్ ఫీ చూద్దాం. సో మీరు చూసుకోవచ్చు బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ 4 ఇయర్స్ కాలేజ్ ఫీ. సో మీకు ట్యూషన్ ఫీ వచ్చి 60,000 ఫర్ కేటగిరీ ఏ, అంటే 70% సీట్స్ ఈఏపీ సెట్ ఎగ్జామ్ ర్యాంక్ ద్వారా ఫిల్ చేస్తారు కదా కౌన్సిలింగ్ పెట్టి. సో ఆ 70% సీట్స్ అనేవి ఫీ మాత్రం 60,000. అండ్ మీకు కేటగిరీ బి 15% సీట్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి మాత్రం 3 టైమ్స్ ద ట్యూషన్ ఫీ అన్నారు. సో ఇది మొన్న జియో పాస్ చేశాడు. సో 60,000 అంటే 3 ఇంటూ 60,000 1,80,000. సో వాళ్ళకి మ్యాక్సిమం ఫీ అయితే మాత్రం 1,80,000 ఉంటుంది విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో. సో ఎవరైతే మేనేజ్మెంట్ కోటా 15% జాయిన్ అవుతున్నారో, నాన్ ఎన్ఆర్ఐ వాళ్ళు జాయిన్ అవుతున్నారో, వాళ్ళకి ఫీ మాత్రం 1,80,000. ఎంటెక్ వాళ్ళకైతే మీరు చూడొచ్చు ట్యూషన్ ఫీ. సో ఫస్ట్ ఇయర్ అడ్మిటెడ్ అయితే మాత్రం 49,850, సెకండ్ ఇయర్ అడ్మిటెడ్ అయితే మాత్రం 56,850. సో ఇది ఎంటెక్ వాళ్ళ ఫీజు. ఎంబీఏ కూడా చూద్దాం. ఎంబీఏ ఫీజు అయితే ఫస్ట్ ఇయర్ అయితే మాత్రం 46,050, సెకండ్ ఇయర్ అయితే 41,150. సో ఇది ఫ్రెండ్స్ మీకు ఫీ స్ట్రక్చర్ వచ్చి. సో ట్యూషన్ ఫీ వచ్చి మాత్రం మీకు 60,000. అదే మేనేజ్మెంట్ కోటా అయితే మాత్రం 1,80,000. సో మీ స్కాలర్షిప్ అండ్ రియంబర్స్మెంట్ అంటే మాత్రం మీకు ఏపీ ఫీ రియంబర్స్మెంట్ ఉంది కదా. సో మీరు ఎలిజిబుల్ అయితే మీకు ఏపీ గవర్నమెంట్ ఫీ రియంబర్స్మెంట్ ఇస్తుంది. సో అదే ఇక్కడ ఎలిజిబిలిటీ స్టూడెంట్స్ బిలాంగ్ టు ఎస్టీ అండ్ ఎస్సీ విత్ ఫ్యామిలీ ఇన్కమ్ లెస్ దాన్ 2 lakh per annum. స్టూడెంట్ బిలాంగ్ టు బీసీఆర్ ఈబీసీ ఓసీ డిసేబుల్డ్ ముస్లిం మైనార్టీ విత్ ఫ్యామిలీ ఇన్కమ్ లెస్ దాన్ 1 lakh per annum. సో ఇది ఫ్రెండ్స్ మీరు ఎలిజిబిలిటీ అయితే మాత్రం ఏపీ ఫీ రియంబర్స్మెంట్కి. సో ఇప్పుడు మీకు విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంసెట్ కట్ ఆఫ్ చూపిస్తాను. సో మీకు ఐడియా ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూడొచ్చు విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జాయిన్ అవ్వాలంటే ఏపీ ఎంసెట్ కట్ ఆఫ్ వచ్చి. సో మీరు చూడొచ్చు బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ జనరల్ మేల్ కట్ ఆఫ్ వచ్చి 10,125. అదే ఫీమేల్ అయితే మాత్రం 10,368. నెక్స్ట్ బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మేల్ అయితే 13,147. అదే ఫీమేల్ అయితే మాత్రం 14,700. బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 16,534, ఫీమేల్ 17,148. సో ఇవి కన్ఫర్మ్ కాదు, ఎందుకంటే సీట్స్ పెరిగాయి ఈ ఇయర్. సో మీకు ఇంకా కట్ ఆఫ్ పెరగచ్చు, ఎందుకంటే మీకు సిఎస్ బిఎస్ ఇవన్నీ వచ్చినాయి కదా. సో సీట్స్ పెరిగినాయి కాబట్టి మీకు ఇంకా ఆప్షన్ ఉంది, కట్ ఆఫ్ పెరుగుతుంది. సో ఇది లాస్ట్ ఇయర్ 2020 కట్ ఆఫ్ కాబట్టి చూపిస్తున్నాను. నెక్స్ట్ మీరు ఎస్సీ చూసుకుంటే ఎస్సీ మేల్ కట్ ఆఫ్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అయితే 52,215. అదే ఫీమేల్ అయితే 86,840. బీటెక్ ఈసీఈ మేల్ కట్ ఆఫ్ వచ్చి 75,040. అదే ఫీమేల్ అయితే మాత్రం 1,04,383. బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎస్సీ మేల్ కట్ ఆఫ్ వచ్చి 1,14,638. అదే ఫీమేల్ అయితే మాత్రం 1,29,847. ఇప్పుడు మనం ఎస్టీ చూద్దాం. ఎస్టీ కట్ ఆఫ్ చూసుకుంటే మేల్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అయితే 58,501. అదే ఫీమేల్ అయితే 94,024. బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీఈ మేల్ ఎస్టీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 78,698. అదే ఫీమేల్ అయితే మాత్రం 1,06,412. నెక్స్ట్ బీసీఏ కట్ ఆఫ్ చూద్దాం. బీసీఏ మేల్ బాయ్స్ కట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అయితే 26,338. అదే ఫీమేల్ అయితే 32,306. బీటెక్ ఈసీఈ బీసీఏ బాయ్స్ కట్ ఆఫ్ 34,730. అదే ఫీమేల్ అయితే మాత్రం 34,706. బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బీసీఏ బాయ్స్ కట్ ఆఫ్ 61,266. అదే ఫీమేల్ అయితే 64,243. నెక్స్ట్ ఇప్పుడు బీసీబీ చూస్తే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బాయ్స్ కట్ ఆఫ్ 18,256. అదే గర్ల్స్ అయితే 20,441. బీటెక్ ఈసీఈ మేల్ కట్ ఆఫ్ వచ్చి 23,947. అదే ఫీమేల్ అయితే 30,334. బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేల్ కట్ ఆఫ్ వచ్చి 33,111. అదే ఫీమేల్ అయితే మాత్రం 44,004. బీసీడీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మేల్ కట్ ఆఫ్ వచ్చి 12,917. అదే ఫీమేల్ అయితే 18,032. బీటెక్ ఈసీఈ మేల్ కట్ ఆఫ్ వచ్చి 21,092. ఫీమేల్ అయితే 22,610. బీటెక్ ఈసీఈ మేల్ బీసీడీ బాయ్స్ కట్ ఆఫ్ 21,092. ఫీమేల్ అయితే 22,610. ఇప్పుడు మనం బీసీఈ చూద్దాం. సో బీసీఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్
మేల్ కట్ ఆఫ్ వచ్చి 26,655. అదే ఫీమేల్ అయితే మాత్రం 87,554. బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మేల్ కట్ ఆఫ్ వచ్చి 44,150. సో ఇది ఫ్రెండ్స్ మీకు కట్ ఆఫ్ అయితే. సో మీరు విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జాయిన్ అవ్వాలనుకుంటే ఇది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ 2020 కట్ ఆఫ్. సో ఇయర్ సీట్స్ ఇంక్రీజ్ అయినాయి కాబట్టి మీకు కట్ ఆఫ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మీకు విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏపీ ఎంసెట్ కట్ ఆఫ్ అయితే మీకు ఐడియా ఉంటుందని చూపించాను. సో ఇప్పుడు మీరు చూడొచ్చు విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్లేస్మెంట్స్ 2021. సో ఇది ఇంకా అవ్వలేదు. సో 2021 స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్ టోటల్ 838. సో మీరు చూడొచ్చు హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి సుంకవల్లి సురన్య పాలాటో నెట్వర్క్స్ 41 LPA. నెక్స్ట్ మీరు చూసుకోవచ్చు తుమ్మలపల్లి వెంకటలక్ష్మి హిరణ్మయ్ 32 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. సెకండ్ హైయెస్ట్ వచ్చి 32 lakhs అమెజాన్. థర్డ్ వచ్చి అమెజాన్ సేమ్ 30 lakhs. ఫోర్త్ వచ్చి సో మీరు చూడొచ్చు ఫస్ట్ నుంచి పాలో ఆల్టో నెట్వర్క్స్ 41 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. నెక్స్ట్ అమెజాన్ 32 lakhs. థర్డ్ అమెజాన్ 32 lakhs. ఫోర్త్ వన్ అమెజాన్ 30 lakhs. ఫిఫ్త్ అమెజాన్ 30 lakhs. నెక్స్ట్ ఫ్లిప్కార్ట్ 26.57 lakhs. క్లియర్ ట్రిప్ 26.57 lakhs. క్లియర్ ట్రిప్ సేమ్ ఇద్దరికి వచ్చింది 26.57 lakhs. నెక్స్ట్ మీరు చూసుకుంటే బిఎన్వై మెలాన్ కంపెనీ 17.34 lakhs. నెక్స్ట్ పెగా సిస్టమ్స్ అయితే 12 LPA ముగ్గురికి వచ్చింది. నెక్స్ట్ బిఎన్వై మెలాన్ 11 LPA. సో మీరు చూడొచ్చు ఇక్కడ 13 తుమ్మలపల్లి వెంకటలక్ష్మి రన్మే. సో ఇవన్నీ ఆఫర్స్. సో ఇక్కడ మీకు 11 LPA ఉంది కదా. సో పైన మీరు చూసుకోవచ్చు తనకే మళ్ళీ 32 LPA వచ్చింది. సో ఇవన్నీ ఆఫర్స్. తనకి 32 LPA ఒకటి 11 LPA ఆఫర్ ఒకటి వచ్చింది. సో అది. సో నెక్స్ట్ మీరు చూసుకుంటే పెగా ముగ్గురికి వచ్చింది. పెగా సిస్టమ్స్ 12 LPA. నెక్స్ట్ బిఎన్వై మెలాన్ ఒకరికి వచ్చింది 11 LPA ఆఫర్స్ ఇవన్నీ. బైజూస్ 10 LPA ఆఫర్. డెల్టా వి రోబో 8.85 LPA ఆఫర్. స్ట్రీట్ 8.5 LPA ఇద్దరికి వచ్చింది. అథీనా హెల్త్ 8.45 LPA ఒకరికి వచ్చింది. ఎన్సిఆర్ 8 LPA ఒకరికి వచ్చింది. ఇన్ఫోసిస్ 8 LPA మొత్తం నలుగురికి వచ్చింది. నెట్ కోర్ 8 LPA ఒకరికి వచ్చింది. డెలివరీ 8 LPA ముగ్గురికి వచ్చింది. నెక్స్ట్ మైక్రోన్ 7.5 LPA ఒకరికి వచ్చింది. టాటా కన్సల్టెన్సీస్ 7.2 LPA ముగ్గురికి వచ్చింది. జేపీ మార్గాన్ 7 LPA ఒకరికి వచ్చింది. లెగాటో 7 LPA ఒకరికి వచ్చింది. విల్లీ M3 7 LPA ఒకరికి వచ్చింది. మార్గాన్ స్టాన్లీ 7 LPA ఒకరికి వచ్చింది. జేపీ మార్గాన్ 7 LPA. వోడాఫోన్ ఎకోలైట్. సో ఇవన్నీ 7 LPA. మార్గాన్ స్టాన్లీ టాటా కన్సల్టెన్సీస్. సో టాటా కన్సల్టెన్సీస్ ఎక్కువ మందికి వచ్చింది. నెక్స్ట్ ఎకోలైట్ టాటా టీసీఎస్ డిజిటల్ టాటా కన్సల్టీస్ అంటే. సో టీసీఎస్ డిజిటల్ సో 7 LPA ఇవన్నీ. నెక్స్ట్ ఇక్కడ 7 LPA నుంచి డైరెక్ట్ చూడొచ్చు మీరు 3.6 LPA. అది కూడా టీసీఎస్ పెగా చూడొచ్చు మీరు 3.6 LPA. సో వీళ్ళందరికీ సో ఎక్కడి నుంచి స్టార్ట్ చూద్దాం. మొత్తం 3.6 LPA. సో మీరు చూసుకుంటే 16 నుంచి స్టార్ట్ అవుతుంది. 16 నుంచి కాదు 61 నుంచి 3.6 LPA. సో మీరు చూసుకోవచ్చు 61 నుంచి ఎక్కడ దాకా వీళ్ళందరికీ 3.6 LPA. సో అది కూడా టీసీఎస్ పెగా కంపెనీ సో 61 నుంచి స్టార్ట్ అయింది కదా. సో 61 నుంచి 3.6 LPA ఎన్ని మందికి వచ్చిందంటే 202. సో 61 నుంచి స్టార్ట్ అయ్యి 202 అంటే 143 మెంబర్స్. సో 142 మెంబర్స్ 142 మెంబర్స్కి 3.6 LPA వచ్చింది. అది కూడా టీసీఎస్ నింజా టీసీఎస్ డిజిటల్. సో ఇవన్నీ కలిపి 202 వచ్చింది. సో అన్ని టాటా వాళ్ళే. సో 142 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. నెక్స్ట్ ఇప్పుడు 3.3 LPA. సో టీసీఎస్ కోడివిటా. సో ఇవి ఎన్ని మంది సెలెక్ట్ అయ్యారు చూద్దాం 203 నుంచి. సో ఇక్కడ కూడా చాలామంది జాయిన్ అయ్యారు. సో 3.3 236. సో ఇక్కడ 30 మెంబర్స్ ఉన్నారు అంతే. సో 30 మెంబర్స్ జాయిన్ అయ్యారు. నెక్స్ట్ అదే మీరు ఇన్ఫోసిస్ చూసుకుంటే 5 LPA. సో ఇన్ఫోసిస్ 5 LPA కూడా చాలామంది జాయిన్ అయ్యారు. నెక్స్ట్ ఇవన్నీ 4.5 3.6. సో ఇన్ఫోసిస్లో చూడొచ్చు మీరు చాలా
చాలా వేరేగా ఉంటాయి అమెజాన్లో కూడా. సో మనకు టోటల్ 836 ఆఫర్స్ అన్నారు కదా, సో 3.5 ఎల్పిఏ. సో ఇవన్నీ ఆఫర్స్ మాత్రమే, సెలెక్టెడ్ కాదు, ఆఫర్స్ ఇవి. సో ఒక ఒకరికి ఒక 2 ఆఫర్స్, 3 ఆఫర్స్, 4 ఆఫర్స్ వచ్చినాయి. సో అలాగే ఇచ్చారు వీళ్ళు. సో క్యాపేజ్ మినీ కంపెనీ, సో నెంబర్ ఆఫ్ సెలెక్షన్, సో నెక్స్ట్ ఎసెంచర్ కంపెనీ, సో విప్రో కంపెనీ 3.5 ఎల్పిఏ, కాఫ్రేజ్ కంపెనీ 4.5 ఎల్పిఏ, సో సేమ్ 3.65 ఎల్పిఏ, హెక్సావేర్ 3.5 ఎల్పిఏ. నెక్స్ట్ అలా చూసుకుంటే సో మీకు లాస్ట్ వచ్చి 836 అన్నారు. సో సిజిఐ కంపెనీ 3.5 ఎల్పిఏ, ఎల్&టి టెక్నాలజీ సర్వీసెస్ 4 ఎల్పిఏ, డెలివరీ కంపెనీ 2.75 ఎల్పిఏ, టెక్ మహీంద్రా 3.2 ఎల్పిఏ, యునైటెడ్ హెల్త్ గ్రూప్ 5 ఎల్పిఏ, మైండ్ ట్రీ 4 ఎల్పిఏ, జోహో 6.6 ఎల్పిఏ, ఎల్టిఐ 4.3 ఎల్పిఏ, ప్లానెట్ స్పార్క్ 6.5 ఎల్పిఏ, కాగ్నిజెంట్ 4 ఎల్పిఏ. సో అలాగా మీరు చూడొచ్చు కంపెనీస్. క్వెస్ట్ 3 ఎల్పిఏ, బ్రోడ్ 3.65 ఎల్పిఏ. సో ఇవన్నీ కంపెనీస్. సో లాస్ట్ వచ్చి హెచ్సిఎల్ టెక్నాలజీస్ 3.6 ఎల్పిఏ. సో ఇది ఫ్రెండ్స్ మీకు విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్లేస్మెంట్ విషయానికి వచ్చేసరికి. సో ఇప్పుడు మనం హైయెస్ట్ ప్లేస్మెంట్స్ చూడొచ్చు. హైయెస్ట్ అయితే మాత్రం 41 ఎల్పిఏ, నెక్స్ట్ 32 ఎల్పిఏ, 32 ఎల్పిఏ, 30 ఎల్పిఏ, 30 ఎల్పిఏ, 26.57 ఎల్పిఏ, 26.57 క్లియర్ ట్రిప్, 26.57. సో 20 అబోవ్ 8 మెంబర్స్కి వచ్చినాయి. సో ఇది ఫ్రెండ్స్ విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్లేస్మెంట్ విషయానికి వచ్చేసరికి. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా కాలేజ్ రివ్యూ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.